ఆడవారు కూడా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా అంత, ఎందుకంటే ఈ మధ్యకాలం రష్మికి కూడా కరంగలి వాళ్ళ చేతిలో రష్మికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది, కరంగలి బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది. అలాగే అనసూయ గారికి కూడా ఉంటుంది. చాలామంది టీవీ యాంకర్స్ కూడా చాలామంది ఈ యొక్క కరంగలి మాలను వాడుతున్నారు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి టీవీ యాంకర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరంగలి మాలను వాడుతున్నారు. అంటే ఇది ఏంటి అంటే కనుక ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కనుక, ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనసంచారంలో తిరిగేటటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా చూస్తుండవచ్చు, నెగిటివ్గా చూస్తుండవచ్చు, కొంతమంది దురుద్దేశంతో చూస్తుండవచ్చు. ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క దృష్టి ఒక వ్యక్తి మీద ఎలా పడుతుందో చెప్పలేము. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదనుకోండి, ఒక వ్యక్తి పదే సార్లు చూశారనుకోండి, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆ మనిషి చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి రక్షణ పొందడానికి, ఆ నెగిటివ్ ఆరా నుంచి తప్పించుకోవడానికి ఈ కరంగలి మాల అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇది దైవికపరమైనటువంటిది కాబట్టి చాలా మట్టుకు ఏమనుకుంటారంటే, గురువుగారు నేను ఆన్లైన్లో కరంగలి మాల ఆర్డర్ చేశానండి, వేసుకున్నాను, నాకు వేసుకున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏమి కనిపించడం లేదండి, నాకేమీ అంతగా అనిపించట్లేదని చెప్పేసి అంటున్నారు. కరంగలి మాల ధరించేటటువంటి పద్ధతులు చాలా రకంగా శాస్త్రాలు చెప్పారు.